ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మాపలో తండ్రి, సర్వకృపానిధి దేవుడికి ప్రేమించి మమ్మల్ని వెతికావు, రక్షించుకున్నావు, నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నావు. ఎవరు పాడినటువంటి గీతాలు మా ప్రభా మేము పాడడానికి కొరకై మా రక్షణ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినారు. మీకు మిమ్మల్ని స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆ రక్షణ భాగ్యం మీద మీరు తెలుసుకొని మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయవలసినగా వేడుకుంటూ వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు మిమ్మల్ని స్తోత్రాలు. మీ దాసుని నన్ను జ్ఞాపకం చేసుకొని అభిషేకించి ఈ సమయం కావాల్సిన మీ దయగా మాటలు దాచేయవలసినగా వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రెండు సమయంలో ఆరాధనలో వెళ్ళక మనకు ఒక మాటను మనం చదువుకున్నాం. హెబ్రీ రాష్ట్ర పత్రికలో ఒక మాట చదువుకున్నాం. 3వ అధ్యాయము 1వ వచనాన్ని అందరికీ చదువుకున్నాం. హెబ్రీ 3:1. ఇందువలన వారి లోక సంబంధమైన పిల్లలు పాల్పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకునే దానిని అవసరం వారి యేసు మీద లక్ష్యం వచ్చింది. చాలు. లేఖన భాగాన్ని ఆశీర్వదించి దీవించుగాక. ఇక్కడ మనం చదువుకున్న మాట అంటే పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడు. కాబట్టి ఇక్కడ 3 విషయాలు కనబడుతున్నాయి. ఒకటేమో పరలోకము, రెండేమో పిలుపు, మూడవదేమో పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క సంఘం. కాబట్టి ఇది మొట్టమొదటిగా ఆ పిలుపుని గురించిన కొన్ని విషయాలు మనం చూసుకొని ఆరాధనలో పెడదాం. పరిశుద్ధ గ్రంథంలో చాలా పిలుపులు ఉన్నాయి, కానీ 7 శ్రేష్టమైనటువంటి పిలుపులు ఉంటాయి. 7 పిలుపుల గురించి చెప్పాలంటే 7 అరగంటలు పట్టింది. అంటే ఎంత? 7 అరగంటలు అంటే 3:30 గంటలు పట్టింది. మరి 3:30 గంటలు చెప్తే ఎట్లా? వాటి 2 పిలుపులు చెప్తాం. కాబట్టి ఇప్పుడు పరలోక సంబంధమైన పిలుపు అంటున్నాడు. పరలోకం నుంచి పిలవగలిగిన వాళ్ళు ఎవరు? భూలోక సంబంధమైన పిలుపు కాదు. పరలోకాన్ని నుంచి పిలవగలిగినటువంటి వాళ్ళు ఎవరు చెప్పండి. ఒక మంత్రి గారు పిలిచారంటే రాజకీయ నాయకుడు పిలిచారంట, కాలేజీ విద్యార్థులు ప్రిన్సిపల్ గారు పిలిచారు అంటారు. అంతేనే కాదు, చర్చిలో పాస్టర్ గారు పిలిచారు అంటారు. అది పరలోకం నుంచి పిలవగలిగిన వాళ్ళు ఎవరు? సాక్షాత్తు దేవుడే పిలిచాడు. కాబట్టి ఇది దేవుని యొక్క పిలుపు. మనం అందరినీ పిలిచింది ఎవరంటే దేవుని యొక్క పిలుపు. ఆయన ఎందుకు పిలవాల్సి వచ్చింది? లోకంలో ఎంతోమంది ఉన్నారు, మరి ఆయన ఎవరెవరిని పిలుస్తున్నాడు, ఆయన ఎందుకు పిలుస్తుంటున్నాడు,
ఆ విషయాలు కొన్ని మనము చూద్దాం. మొట్టమొదటి విషయాలు మనకు వస్తే రోమి రాష్ట్ర పత్రిక ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాం. రోమి రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం, రోమా 8వ అధ్యాయం చదువుకుందాం. ఆ మాటను 29-30 వచనాలు కానీ చదువుకుందాం. 29-30. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు చేసుకున్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుని సారూప్యం గలవారటకు వారి ముందుగా నిర్ణయించిన. మరి ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచిన. ఎవరిని పిలిచినో వారి నీతిమంతులుగా తీర్చిన. ఎవరి నీతిమంతులుగా తీర్చినో వారి మహింపరచును. వా, పిలుపులో ఎన్ని మెట్లు ఉన్నాయి చూడండి. ఒక వచనం చాలు మన యొక్క జీవితకాలం అంతా ధ్యానించుకోవడానికంటే. మొదలేమంటున్నాడు ఆయన? మొదలేమంటున్నాడు? దేవుడు ముందు ఎవరిని ఎరిగినో. అంటే దేవుడు ఎరగడం అంటే ఏంటి? మనం అందరం అంటాం, ఆయన నాకు బాగా తెలుసయ్యా. ఎరగటము అంటే దాని అర్థం ఏంటంటే ఆ యొక్క జీవిత విధానం మొత్తాన్ని తెలుసుకున్న వాళ్ళని ఎరగటము అంటారు. ఒక టీచర్ ఉన్నాడు, విద్యార్థి నోటినే తెలుసుకోవచ్చు ఇది ఎలా విద్యార్థి అనేది. అలాగే దైవసేవకులు తెలుసు సంఘస్థులు ఎవరెవరు ఎలాగా ఉంటారు అని. చూసారా? అలాగే దేవుడికి కూడా తెలుసు లోకంలో ఉన్న మానవులందరూ కూడా ఎలాంటి వారు అని. అందుకని అందరిని ఏర్పాటు చేసుకోరు సుమా. అందరిని ఏర్పాటు చేసుకోరు. పిలుపు అయితే అందరికి ఉంది. ఎవరైతే ఆయనకి కనబడతా ఉంటారో వారి యొక్క జీవిత విధానంలో పనికి వస్తాడు. నా పనికి ఇతరులలో నేను ఒక నమ్మకత్వాన్ని చూడగలుగుతున్నాను, నా పేరు కొరకై జీవించగలడు, శ్రేష్టమైనటువంటి యొక్క అనుభవాలు ఈ అబ్బాయికి ఉన్నాయి, ఈ అమ్మాయికి ఉన్నాయి, అయితే నేను అందుకనే పిలుస్తాను అంటాడు. అందుకని ఎరగాలి. ఎరిగిన తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన? ఎరిగిన తర్వాత ఏం చేస్తున్నాడు అంటే రెండవది కుమారుని ఎరిగిన తర్వాత రెండవది ఏం చేస్తే తెలిసిన నిర్ణయిస్తున్నాడు ఆయన. చూసారా? నిర్ణయించిన తర్వాత పిలుస్తుంటున్నాడు. పిలిచిన తర్వాత నీతిమంతులకు తెస్తున్నాడు. నీతిమంతులైన తర్వాత మహిమపరుస్తున్నాడు. అన్ని ధన్యతలు ఇచ్చాడు ప్రభు. మనమెవరో ఆయనకి తెలియాలా. ఆ తర్వాత ఆయన నిర్ణయిస్తాడు. నిర్ణయించిన తర్వాత పిలుస్తాడు. పిలిచిన తర్వాత నీతిమంతులుగా చేస్తాడు. నీతిమంతులుగా చేసిన తర్వాత మహిమపరుస్తారు. అర్థమయ్యేదానికి చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. సంఘంలోనే ఉన్నారు అనుకోండి, వ్యవసాయకులు చూస్తూనే ఉన్నారు. ఎవరు ఎలాంటి వారు, ఎలాగ పాడగలరు, ఎలాగ వాక్యం చెప్పగలరు, ఎలాగ పనిచేయగలరు, ఎలాగ ఎదుగుతాను నేను నాకున్న సంబంధ బాంధవ్యాలు బట్టి. అంతే కదా? అలాగే దేవుడు కూడా మనం ఎరిగిన తర్వాత ఒక నిర్ణయంలోకి వస్తాడు. ఫలానా సహోడు ఫలానా పనికి, ఫలానా సహోదరి ఫలానా పనికి. నిర్ణయం అయిపోయింది. నిర్ణయం అయిపోతే ఏం చేస్తున్నాడు? రా, నీకు అప్పగిస్తా పని. మిగతా వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. నేనున్నాను అనుకో, అబ్బాయి ఇట్లారా ఆ పని నీకున్నాను అనుకో అంటే వీళ్ళందరూ మరి మిగతా వాళ్ళు అందరూ ఉన్నారుగా, మరి ఆడికి వెళ్ళాల్సి వచ్చింది నేను. దాని ఏంటో నాకు తెలుసు. అలాగే మనం ఏంటో ప్రభు తెలుసు కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తాడంటే నిర్ణయిస్తాడు. నిర్ణయించిన తర్వాత ఏం చేస్తాడు? పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఏం చేస్తున్నాడు? నీతిమంతులంగా పరిశుద్ధులంగా చేస్తున్నాడు. పరిశుద్ధులైన తర్వాత ఏం చేస్తున్నాడు? మహిమపరుస్తున్నాడు. అంటే మనల్ని హెచ్చిస్తున్నాడు. రక్షించబడ్డ ప్రతి బిడ్డను కూడా దేవుడు హెచ్చిస్తాడు. ఎక్కడైనా సరే నీతి నిజాయితీ నీలో ఉంటే నువ్వెక్కడున్నా కూడా తెల్లగా ఉంటావు కానీ తోకగా ఉండవు. గుర్తించుకో. ఏ రాశారు మనం? ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పాలి? మిమ్మలను తెల్లగా ఉంచుతాను కానీ. అయితే ఈరోజు క్రైస్తవులందరూ తోకలు అయ్యారు, హిందువులే తలలు అయిపోతున్నారు. క్రైస్తవులు ఏమైపోతున్నాం? మనము తోకలమయ్యేమో. వాళ్ళంతా కూడా మనం వెళ్ళి వాళ్ళ దగ్గర పని చేయాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చి మన దగ్గర పని చేయాలా?
అంటే మన తండ్రి గొప్ప, వాళ్ళ తండ్రి గొప్ప, మన దేవుడు గొప్ప, వాళ్ళ దేవుడు గొప్ప, మన దేవుడు శక్తివంతుడా, వాళ్ళ దేవుడు శక్తివంతుడా, అది గుర్తించుకోవాలా. అందుకని ఆ శక్తి మనలో లేదు కాబట్టి మనం వాళ్ళకి గులాములు అయిపోయినాం, మనం వాళ్ళకి దాసులం అయిపోయినాం, మనం వాళ్ళకి బానిసలం అయిపోయినాం. అందుకని ప్రియులారా, ఆయన మహిమపరుస్తాడు ప్రతి క్రైస్తవ బిడ్డను, ప్రతి సహోదరుడు కూడా ఆయన మహిమపరుస్తాడు. సరే, ఆయన ఎరగడం అంటే ఏందో చూద్దాం రండి. మత్తయి సువార్తలోకి వెళ్దాము. మత్తయి సువార్త బైబిల్ అందరూ తీయాలా, ఒకరు తీసి చదువుతుంటే మిగతా వాడు చూస్తాం కాదు. మత్తయి సువార్త 11:28 సహోదరుడు చదవండి, బ్రదర్ ఒకరు చదవండి. 11:28 చాలు. అదే సిస్టర్ చదవమంటే ఈ పాఠకాలు ఎప్పుడో చేసేవాడు. మీరు అంతే చేస్తూ ఉంటారు, అందుకని మీకు చెప్తున్నాను, రెడీగా ఉండాలి మీరు కూడా. ఏమంటున్నాడంటే ఇక్కడ ఆ పిలుపులో ఎలాగ పిలుస్తున్నాడు చూసారా? ప్రయాసపడి భారం మోస్తున్న క్రైస్తవులారా అన్నాడా? ఏమన్నాడు? సమస్త జనులారా అన్నాడు. లోకంలో ఉన్న జనులందరి మీద ఒక భారం అంటూ ఉన్నది. లోకంలో ఉన్నటువంటి వారందరి మీద ఏమో చెప్పండి, ఒక భారం ఉన్నది. ఏమిటి ఆ భారం తెలిసిన? పాపభారము. మరణ భారము. అందుకని ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ప్రయాసపడుతున్నావు. ప్రతి మనుషులు కూడా ప్రయాసపడుతున్నారు. ఉదయం లేస్తే సాయంకాలం వరకు ప్రయాస. దేని కొరకంటే ధనం, డబ్బు కొరకు. దానివల్ల భారం వస్తున్నది. కుటుంబ భారము, వ్యక్తిగత భారము, అనేకమైన భారాలు మన మీదకి వస్తున్నాయి. అది ప్రభు అంటున్నాడు, మీరు నా దగ్గరికి వస్తే నేను మీకు ఏమిస్తాను? ఏమిస్తానని చెప్పాడా? డబ్బు ఇస్తానని చెప్పాడా? ఏమిస్తానని చెప్పాడు? విశ్రాంతినిస్తాను అని అన్నాడు. విశ్రాంతి అంటే అర్థం ఏంటి? నీవంతా ప్రయాసపడవలసినటువంటి పని లేదు. లూకాసువార్త 5 అన్నాడు. ఏమన్నాడు ఆయన? పేతురు ఏమంటాడు? రాత్రి అంతా ప్రయాసపడ్డాను అయ్యా. అది ఎన్ని చేపలు పట్టావు? ఒక్కడ కూడా లేదు. అది ఇప్పుడు ఆయన భారం అంతా ఎలా తీసేస్తున్నాడు? ఒక్క మాటతోనే ఆ భారం అంతా తీసివేస్తుంది. కాబట్టి ప్రియమైన సూర్యులైనా ఈ ఉదయకాల సమయంలో ప్రభుని మనం ఆరాధించమనుకో. ఒకప్పుడు మన మీద పాప భారం ఉన్నది, ఒకప్పుడు మన మీద మరణ భారం ఉన్నది, ఒకప్పుడు దుష్టుడైన శైతాను భారం మన మీద ఉన్నది. మన మెడల మీద కాడి పెట్టాడు వాడు. మనల్ని వంచాడు, అబద్ధికుడిగా చేశాడు. మనం వంచాడు, మోసం చేసేవాడిగా చేశాడు. మన వంచాడు, త్రాగోతులుగా చేశాడు. మన వంచాడు, చేరానటువంటి చెడు కార్యాలన్నీ చేశాడు. ఈనాడు కాడి తీసి అవతల పడేసేసాడు. అందుకని ఎవరెవరికి కాడి లేదో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇంకొక కాడి కిందకు వచ్చాడు. చూడండి, అక్కడ మత్తయి సువార్తలో మాట ఉన్నది. మత్తయి సువార్త 11 20 చూడండి ఏముందో. 9 వచనం. అట్లా కాదు, బ్రదర్స్ చదవండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని. కాబట్టి మన మీద ఒక ఆయన కాడి పెడుతున్నాడు, మన మీద ఉన్న కాడి తీసేస్తుంటున్నాడు. ఆయన పెట్టిన కాడి అంటే మనకి చాలా సులభంగా ఉంటుంది. ఏమిటి ఆ సులభము? మీరు సంపాదిస్తున్నారు, ఒక 10,000 రూపాయలు సంపాదించారు, ఒక త్రాగుబోతులుగా అయిపోయినారు, 5,000 త్రాగుడు దానికనే బానిసలు అయిపోయినారు. ఎంత భారమైన విషయం అది. అది ఇప్పుడు మానేశారు. ఇప్పుడు ఆయన కాడు సులభంగా ఉందా, తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా? అర్థమవుతుందా చెప్పే మాటలు? 10,000 సంపాదించి 5,000 త్రాగుడు పెట్టావు. ఆ త్రాగుడు పెట్టిన కాడు ఎవరిది? శైతానుడిది. ఇప్పుడు ప్రభువు ఏం చేశాడు? 5,000 రూపాయలు మనకు విలిచ్చాడు. అది ఆయన కాడి. శైతాన్ ఒక కాడి మనకుంది,
ఆ కాడి నుంచి తప్పించి ఈ కాడి ఈయన పెట్టినాడు. కాడి అంటే తెలియదు పిల్లలకి, చూసారా లేదో తెలియదు. పల్లెటూరులో ఉంటుంది. రెండు ఇవి ఉంటాయి, ఎద్దులు ఉంటాయి. ఎద్దుల మీద మెడల మీద పెట్టేసేస్తారు. దాన్ని కాడి అంటారు. ఆ మెడ మీద ఈ మెడ మీద మోస్తూ ఉండాలన్నమాట. అందుకనే యోక్ అంటారు ఇంగ్లీష్లో. కాబట్టి మన మీద ఉన్నటువంటి కాడి తీసేయాలా అనే ఉద్దేశంతో ప్రభు ఏం చేస్తే తెలుసా, మన కాడిని ఆయన భుజాల మీద పెట్టుకున్నాడు. బాగా ఇప్పుడు అర్థం చేసుకోండి. ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలా? మన కాడిని తీసుకున్నటువంటి 33 కోట్ల దేవతల్లో ఏ ఒక్కరైనా ఉన్నారా? మానవులారా, మీ అందరి కొరకై నేను నా కాడి పెట్టుకుంటున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేక లోకంలో ఉన్నటువంటి యొక్క దేవుడు కానీ, దేవతలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఇంకెవరైనా సరే మీ కాడి, మీ పాపపు యొక్క కాడి నా భుజం మీద పెట్టుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. అందుకని ప్రియమైన సోదరులారా, ఆ కాడిని, మన పాపపు కాడిని, మన మరణపు కాడిని, మన యొక్క అధికమైనటువంటి మోలేని కాడిని ఆయన మెడ మీద పెట్టుకొని యెరూషలేము వీధుల్లో ఆయనను కొడుతూ ఉండగా, కింద పడుతూ ఉండగా లేచి ఆ కాడును మోసుకుంటూ ఎక్కడికి వెళ్ళినాడు? కలువారి యొక్క కొండ మీదకి వెళ్ళాడు. ఆయన మన కాడిని తీసుకున్నాడు. ఆయన కాడి మనకిచ్చినాడు. ఆయన పిలుపులో ఉన్న గొప్పతనం ఇది. పరలోక సంబంధమైనటువంటి పిలుపు ఇది. భూలోక సంబంధమైనటువంటి పిలుపు కాదు ప్రియులారా. ఏమన్నాడంటే, ఇదిగో నీ కాడి నేను తీసుకొని వెళ్తాను. ఆ యొక్క శిలువను మోస్తూ ఉంటున్నాడు. సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమ వివరింప యేసు, విలువైన నీ ప్రేమ వివరితో. అది ఇప్పుడు మీరు చేయవలసిన ఆరాధన. ఆరాధన అంటే ఏమిటి? ప్రభువా, ఒకప్పుడు పాపభారం అనే కాడి కింద ఉన్న నన్ను, మన భయమైనటువంటి కాడి కింద ఉన్న నన్ను, అనేకమైనటువంటి చెడు కార్యాలన్నీ కూడా నా భుజాన పెట్టుకొని మోస్తున్నటువంటి నన్ను, శాంతి సమాధానం లేకుండా నేను చేసినటువంటి నన్ను, విశ్రాంతి లేకుండా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నన్ను, ఆ కాడినంతా తొలగించేసి ఆ కాడిని నీవు శిలువ రూపంలో మోసి నాకు ఇచ్చినటువంటి విశ్రాంతిని బట్టి, నాకు ఇచ్చిన శాంతిని బట్టి ప్రభువా నా హృదయపూర్వకమైన స్థుతి ఆరాధన తెలుస్తుంటున్నాను అని మన ప్రభుని స్తుతించాలా. ఆయన పిలుపులో ఉన్నటువంటిది మొదటి విషయము. ఆయన పిలుపులో ఉన్న మొదటి విషయం ఏమంటున్నాడంటే, రండి నా దగ్గరికి రండి, నా దగ్గర రండి సమస్తమైనటువంటి వారులారా. అందుకని ఇప్పుడు ఏం చేయాలా? ఎవరెవరికైతే ఆ భారము తొలగిపోయిందో వాళ్ళు ముందుగానే వచ్చి కూర్చుంటారు, పాటల్లో ఉంటారు, ఆరాధనలో ఉంటారు, ఆరాధన చేస్తారు. ఇంకా భారం పోనటువంటి వాళ్ళు ఇంటికాడ ఉంటారు, వంట చేసుకుంటూ ఉంటారు. అయిపోయిన తర్వాత చిన్నగా వచ్చి ఉంటారు. ఎందుకంటే ఆ కాడి వాళ్ళ మీద అట్టనే ఉంది. ఆ కాడి దిగలేకపోతున్నారు వాళ్ళు. అందుకని మనం అర్థం చేసుకుంటే, ప్రభు మన కాడిని తీసివేసిన కారణం చేత, ప్రభువును మనం పిలిచినటువంటి కారణం చేత, ఇది పరలోక సంబంధమైనటువంటి పిలుపు కాబట్టి మనం ప్రభుని స్తుతించాలి. సరే, రెండవ దానికి వస్తున్నాను. మొదటి కొరింథీ రాసిన పత్రిక. ఆయన పిలుపులు చాలా ఉన్నాయి కానీ అవన్నీ చెప్పలేను ఇప్పుడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమును అనగా క్రీస్తు యందు పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులకు పిలువబడిన వారికి మనకును ప్రభువున్న ప్రభు యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించే వారికి శుభమని చెప్పిన వారినది. మధ్య భాగాన్ని గమనించండి. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, మన పిలుపులో ఉన్న రెండవ శ్రేష్టమైన మాట. అనేక మంది గుళ్ళు గోపురాలకు వెళ్తారు, దేవుడు దేవతల దగ్గరికి వెళ్తారు, పూజలు చేస్తారు, నమస్కారాలు చేస్తారు, నానా రకాలంటే హోమాలు చేస్తారు, జపాలు చేస్తారు, తపాలు చేస్తారు. అడగండి, ఒక్కరైనా పరిశుద్ధ జీవితం జీవిస్తున్నారేమో? ఒక్కరైనా సరే చెప్పగలరా? ఆఖరికి బాబాలు కూడా చెప్పలేరు అన్నమాట.
పరిశుద్ధమైన జీవితం అంత సులభమైన విషయం కాదు. ఇక్కడేముందంటే మన పిలుపు ఎలాంటిదంట, చూడండి ఏముంది, మీరు దేని కొరకే పిలువబడ్డారు, కాడి తొలగించబడ్డారు. ఇప్పుడు రెండవది ఏంటి, మనకేమిచ్చాడు దేవుడు, పరిశుద్ధత ఇచ్చాడు. మన పరిశుద్ధత ఇచ్చాడు. ఈ లోకంలో ఎవ్వరూ చెప్పుకోలేనటువంటి టైటిల్ మనకుంది. ఏ యొక్క హిందువులు కానీ ఏ మతస్థులు కూడా చెప్పలేనంత మరి ఆ టైటిల్ ప్రభు మనకిచ్చాడు, ఆ బిరుదు మనకిచ్చాడు. ఏంటి మన బిరుదు? పరిశుద్ధులు. వీఆర్ హోలీ పీపుల్, వీఆర్ హోలీ జనరేషన్. ఎంత ధన్యత మనకు, ఎంత ధన్యత మనకు. అందుకనే పరలోకములో ఉండేది పరిశుద్ధులు కాబట్టి, పరలోకంలో ఉండే దేవదూతలు పరిశుద్ధులు కాబట్టి, పరలోకంలో ఉండేటటువంటి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, పరలోక నివాసులు పరిశుద్ధులు కాబట్టి, ఆ పరిశుద్ధులలో నీకు భాగం ఇవ్వాలని ఈనాడు నేను పిలిచినాడు. కాబట్టి ప్రభువా, ఇంత ధన్యత నాకు ఇచ్చేవా, ఇంత ధన్యత నాకు ఇచ్చేవా, నాలో ఏ మంచితనం ఉంది. ఇప్పుడు ఈయన పరిశుద్ధుడు మనకి పరిశుద్ధత ఇవ్వడం కొరకై ఆయన ఏం చేస్తున్నాడు అది మనం జ్ఞాపకం చేస్తున్నారండి. పేతురు రాసిన పత్రికలో మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22, 23 కలిసి చదువుకుందాం. 22, 23. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ పాపము కనబడలేదు, ఆయన దూషించబడి మనం దూషించలేదు, ఆయన శ్రమపట్టిన కనుక న్యాయంగా తెలిసి దేవుడికి నన్ను అప్పగించగలను. తర్వాత వచ్చిన కూడా, మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను నోడి మీద మోసుకొనిను, ఆయన పొందిన గాయాల చేత మీరు మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయబడాలంటే రాయబడమాట అండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఏ దోషము లేదు. అయితే ఎందుకు ఆయన ఎందుకని సిలువేయబడ్డాడంటే, నీ పాపము, నీ దోషము, నీ కపటము ఆయన తీసుకున్నాడు. అనగా మన పాపము, మన కపటము, మన అపవిత్రత, మన చెడుగంతా ఆయన తీసుకున్నాడు. అది ఆయన ధరించి ఇప్పుడు ఏం చేస్తాడంటే మనకు ఆ పరిశుద్ధత ఇచ్చాడు. ఇప్పుడు మనకు ఆ పరిశుద్ధత ఇచ్చాడు. అక్కడ ఏం రాబడింది, హీ నో సిన్. ఆయన పాపం అనేది లేదు, అయితే పాపిగా చేయబడినాడు. ఎందుకని పాపిగా చేయబడ్డాడు? నీ పాపము నా పాపాన్ని బట్టి. కాబట్టి నా ప్రియమైన సుందరులారా, ఇక్కడ తలంపు ఏమిటంటే, మన ప్రభు మన పరిశుద్ధత ఇచ్చేదాని కొరకు ఆయన మన అపవిత్రతను ఆయన ఏం చేశాడు, యాక్సెప్టెడ్ అవర్ అన్హోలీనెస్. మన అపవిత్రతను ఆయన ఏం చేశాడు, అంగీకరించాడు. కాబట్టి ప్రభువా, ఈరోజు నేను ఆరాధించాలి అన్నప్పుడు, నేను ఒకప్పుడు ఎంత భయంకరమైనటువంటి అపవిత్రమైన జీవితం, నా పెదాలు కానీ, నా కళ్ళు చూపు కానీ, నా చెవులు కానీ, నా చేతులు కానీ, నా పాదాలు కానీ ఎక్కడ పవిత్రత లేదు ప్రభువా. ఈనాడు నన్ను పవిత్రుడిగా చేసేవు అంటే నీవేం చేస్తున్నాడు, అక్కడ ఆ గాయాలు పొందినావు. అక్కడ సిలువలోనే పొందిన గాయాల చేత ఈనాడు నేను పరిశుద్ధుడు అయిపోయినాను ప్రభువా. అందును బట్టి నీకు వందనాలని ప్రభుని స్తుతించేవారుగా ఉంటారు. గాయాములా నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయాములా నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. ఆయన పిలుపులో ఉన్నాడు. ఇంట్లో శ్రేష్టమైన దేని కొరకు ఇచ్చిన మనలను పరిశుద్ధులుగా ఉండుటకు. అది కొంతమందికి పరిశుద్ధత రావటం లేదు. అందుకని ప్రభు ఏం చెప్తున్నాడు అక్కడ, హెబ్రీ రాసిన పత్రికలో చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, హెబ్రీ 12వ అధ్యాయంలో 10వ వచనాన్ని అందరికీ చదువుకుందాం. హెబ్రీ 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దేవుడు వాటి మనం శిక్షించరు కానీ మనం తన పరిశుద్ధతలో పాల్పొందాలని
మనం మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు. అది అసలు సంగతి. చాలామంది ఉంటున్నారు, ఎందుకు నాకు ఈ శిక్ష, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ కష్టము, ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు నాకు ఈ ఏడుపు, ఎంతకాలం ఈ కన్నీరు. దీని వెనక చూసుకో, ఎంత పరిశుద్ధంగా నువ్వు జీవిస్తున్నావో. పరిశుద్ధులను ఎవరూ ముట్టలేరు, పరిశుద్ధులను ఎవరు తాకలేరు. అంత పరిశుద్ధతలోకి మనం వెళ్ళాలి అన్నప్పుడు, ఆ పరిశుద్ధత మనం మెయింటైన్ చేసుకున్నప్పుడు అలాంటి యొక్క అవకాశాలు దేవుడు ఇవ్వడు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? మనను శిక్షిస్తున్నాడు. శరీర రీతిగా శిక్షిస్తున్నాడు, మానసికంగా శిక్షిస్తున్నాడు, ఆర్థికంగా కూడా శిక్షిస్తున్నాడు. ఏంట్రా కారణం అంటే ఆయన పరిశుద్ధతలోకి నువ్వు రావాలి. రావటం లేదు కదా. మనం వచ్చేంత వరకు రుద్దుతాడు. ఇస్త్రీ చేసే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? షర్టులు ఇస్త్రీ చేస్తూ ఉంటారు అనుకో, ఏం చేస్తారు? మీకెందుకు అనుభవాలు ఉంటాయి? ఆ మూల పడేసేస్తారు, వాళ్ళు చేసేస్తారు, తీసుకొని వస్తారు. అంతే కదా. మన బట్టలు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పడేస్తాము, వాళ్ళు ఉద్దేశం ఇచ్చేస్తారు. అందుకని మీకు తెలియదు. నేనైతే నా బట్టలు నేనే చేసుకుంటాను. ఇప్పుడు కూడా ఎవ్వరికి ఇంట్లో కూడా నేనే చేసుకుంటా. ఆ ముడతలు పోయేంత వరకు రుద్దుతానే ఉంటా అక్కడ. ఎందుకు? నా బట్టలు నాకు బాగా ఉండాలి కనబడేదానికి. అవునా కదా? అలాగనే నీ వారికి ఒక బట్టలాంటి వ్యక్తిని రుద్దుతూ ఉంటాడు. నువ్వు చక్కగా కనబడేంత వరకు. ఒకసారి రుద్దితే వచ్చేసావు అనుకో, రెండోసారి రుద్దుతాడా? అందుకనే ప్రభువా, ఈ కష్టాల్లో, ఈ శ్రమంలో, ఈ బాధల్లో కూడా నన్ను పరిశుద్ధుడిగా చేసావు కాబట్టి నీకు వందనాలు ప్రభువా అని ప్రభుని స్తుతిస్తాం. రండి ఆఖరికి ఒక తలపు చూసుకొని ఆరాధనకు వెళ్ళిపోతాం. 3 కొరింథీయుల రాసిన పత్రికలో ఈ ఆఖరి తలపు చూసుకుందాం. ప్రభు యొక్క ఆరాధనకు వెళ్ళిపోదాం. 3 కొరింథీయులు 9 అందరూ చదువుకుందాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇది ఒక పిలుపు మాట. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా దగ్గరికి రండి, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. నా దగ్గర రండి, నేను మీకు పవిత్రమైన జీవితం ఇస్తాను. ఇప్పుడేమంటున్నాడంటే, నా దగ్గరికి వస్తే నేనేమిస్తున్నాను? నీకు సహవాసం ఇస్తున్నాను. ఫెలోషిప్, ప్రభు ఇచ్చినటువంటి ఫెలోషిప్ ఇది. ఎంతమంది దీని యొక్క గ్రహింపగలిగిన వాళ్ళు ఉన్నారు? ఇది దేవుని యొక్క సంఘమే, ఇది దేవుని యొక్క సహవాసము. ఇక్కడ దేవుడు ఉంటాడు, దేవుని బిడ్డలు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు. ఆ పరిశుద్ధులలో మనలను ఒక భాగముగా చేసేదంటే ఎంత ధన్యత! త్రాగుబోతుల్లో కూర్చోబెట్టలేదు మనలను, మోసం చేసే వాళ్ళలో కూర్చోబెట్టలేదు మనల్ని, విచారం చేసే వాళ్ళలో కూర్చోబెట్టలేదు, విగ్రహారాధన చేసే వాళ్ళలో మనం కూర్చోబెట్టలేదు. పరిశుద్ధుల యొక్క సహవాసములో మనల్ని కూర్చోబెట్టాడు. అందుకని ప్రియమైన సోదరుడా, ఈ పరిశుద్ధులైనటువంటి మనం, ఈ పరిశుద్ధ సహవాసమైనటువంటి మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఆయన పరిశుద్ధుడని మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి. అయ్యా, నీ సహవాసం నాకు ఇచ్చావు. పరలోకం యొక్క పిలుపులో ఉన్నటువంటిది, పరలోకం యొక్క పిలుపులోకి వెళ్ళకమనుపో. ఎక్కడ రావాలా? మధ్యాకాశ యొక్క పిలుపుకు రావాలా. మధ్యాకాశానికి వెళ్ళకమనుపు పిలుపు. సంఘంలోకి రావాలా. సంఘంలోకి రాకమనుపు పిలుపు. లోకంలో ఉన్న వాళ్ళని పిలవాలా. ఇలాగా 4 దశలుగా పిలబడుతూ వస్తాడు. అప్పుడు నీకు పరలోకం అనేది ఏదో అర్థమవుతుంది. ఇప్పుడు మొదటి యొక్క పిలుపులో ఉన్న విషయమే నేను చెప్పాను ఇప్పటి వరకు కూడా. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన నమ్మదగినవాడు అంటున్నాడు. ఇక్కడ ఎవరి సహవాసం అంట? కుమారుని యొక్క సహవాసం. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకో, ఏం చేస్తారు తెలుసు? వీళ్ళు మన ఆరాధనలో ఉన్నది చేసి ఇట్లా ఆడతాడు. వాళ్ళిద్దరు కలిసి వెళ్తారు. అంటే వాళ్ళిద్దరూ స్నేహులు. అలాగనే నీవు ప్రభు అలాగ ఉండాలా. ప్రభు నిన్ను తట్టాలా, నువ్వు ప్రభు తట్టాలా, ఇద్దరు కలిసి ఇక్కడ రావాలి. ప్రభు వచ్చే మార్గం ప్రభుది, నీ మార్గం నీది.
ఆయన ఎప్పుడు వచ్చాడు కూర్చుంటాడు నీ స్నేహితుడు, ఆయన ఎప్పుడు వచ్చి కూర్చుంటాడు కుమారుడు, నువ్వు ఎప్పుడో వస్తావు తర్వాత. ఆయన మనల్ని పిలుస్తుంటున్నాడు, ఆయన కుమారుని యొక్క సహవాసాన్ని మనం పిలుచున్నాడు. అందుకనే ప్రియమైన సోదరీసోదరులారా, ఈనాడు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, ప్రభువా ఒకప్పుడు ఏ సహవాసం కింద ఉన్నాను, ఒకప్పుడు ఏ కాడి కింద ఉన్నాను, ఒకప్పుడు ఏ అపవిత్రత కింద ఉన్నాను, ఇప్పుడు నా యొక్క పరిస్థితి ఏమిటి, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? రండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మాటలు జ్ఞాపకం చేసుకుందాము. మన పరిస్థితి ఏంటో అక్కడ జ్ఞాపకం చేసుకుందాం, అప్పుడు మనం ఆరాధన చేసుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. 3 వారితో కలిసి మనమందరము శరీరం మనసు యొక్క కోరిక నెరవేర్చుకుంటూ మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించి కడమ వారి వలె స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై పెట్టింది. అది మునుపు అంటే ఇంతకుముందు ఏమేమి ఉన్నాయంట చూడండి అక్కడ. శరీరాశ, శరీర కోరికలను, దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నాం మనం. దేవుని ఉగ్రత కింద ఉన్నటువంటి మనము ఈ రోజున దేవుని యొక్క సహవాసంలోకి వచ్చాము, ఆయన యొక్క కుమారుని యొక్క సహవాసంలోకి వచ్చాము. అందుకని ప్రియమైన సోదరీసోదరుడా, ఆయన ఆరాధించమనుకు ఆయన నీకు ఏమై ఉన్నాడో, ఆయనలో నా గొప్పతనం ఏంటో, ఆయనకేదో తెలిసిందే, ఆయన ఏం చేస్తాడో తెలియకపోతుంది. ఎలాగ ఆరాధించగా ఆఖరి మాట ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుకున్నా. అక్కడ 4వ అధ్యాయం, ప్రకటన 4వ అధ్యాయం, ప్రకటన 4వ అధ్యాయంలో 10-11లో కలిసి ఉన్నాయి. కలిసి చదువుకుంటాం. 4వ అధ్యాయం 10-11. 24 ప్రజలు సింహాసనం రాసుకున్న వారిని సాగిపడి యుగంలో జీవించిన వారిని నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, మీరు సమస్తం సృష్టించింది నీ చిత్తం బట్టి అడిగినను, దాన్ని బట్టి సేవించబడినట్టుగా నీవే మహిమ ఘనత ప్రభావం ఉందా అరుడని చెప్పుతూ తమ కరీటములను ఆహార సింహాసనం పడేస్తారు. అది ఆరాధన. ఏమిటి ఆరాధన చూడండి, వాళ్ళు ఏమని ఆరాధన చేస్తున్నారు. పై మాట కూడా ఉంటుందని నేను చదువుతున్నాను. 8వ అధ్యాయంలో ఆఖరి భాగంలో ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగుళ్ళో ఏంటి మనం నేర్చుకోవాల్సింది ఏంటమ్మా ఇక్కడ? ఆయన ఎలాంటి వాడు? మన దేవుడు ఎలాంటి వాడు? జీవలేని దేవుడా? వాళ్ళు తీసుకెళ్తారు, ఒక బొమ్మను అక్కడ పెట్టేస్తారు, కదలనే కదలు అక్కడే ఉంటాడు. అర్థమైందా? ఎన్ని సంవత్సరాలు పోయి చూడు, ఆయన అక్కడే ఉంటాడు, అక్కడి నుంచి రాలేడు. అయితే మన దేవుడు సర్వాంతర్యామి. అందుకనే ప్రపంచం అంతా మారిపోతుంది, జీవితాలు మారిపోతున్నాయి, గ్రామాలు మారిపోతున్నాయి, పట్టణాలు మారిపోతున్నాయి, సామాన్యుల వరకు సామంతుల వరకు మారిపోవడానికి కారణం ఏంటంటే ఆయన సర్వాంతర్యామి. ఒక స్థలంలో పెడితే ఉండేవాడు కాదు ఆయన. అందుకని ప్రియులారా, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆరాధనలో ఈ ఆరాధన మనం చేయగలమా? ఎవరల్ల కాదు. వాళ్ళు 24 పెద్దలంట, వాళ్ళకి ఏమి పడ్డాయంట? కిరీటాలు ఇవ్వబడ్డాయంట. కిరీటాలు ఏం చేశారు? మనమైతే గట్టిగా కట్టుకుంటాం, ఎవడని లేకుండా గట్టిగా కట్టుకుంటాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? కిరీటాలను ప్రభు పాదాల మీద పడేస్తున్నారు. అయ్యా, ఈ కిరీటం ఇచ్చింది నీవు కదా, నన్ను పెద్దగా చేసింది నీవు కదా, ఈ పరలోకంలో చేర్చింది నీవు కదా, ఈ దేవదూతలతో సమానం చేసింది నీవు కదా. 24 పెద్దల్లో 12 మంది ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి పాపాత్ములు, 12 మంది అపోస్తులకు సంబంధించినటువంటి పాపాత్ములు, ఈ 12 మానవులను పరిశుద్ధులుగా చేసుకొని దేవదూతలుగా సమానంగా చేసుకొని వాళ్ళకి ఒక సింహాసనాలు ఇచ్చి ఆ సింహాసనం మీద కిరీటాలు పెట్టి అప్పుడు వాళ్ళు రియలైజ్ అయిపోయినారు, అయ్యా మేమెంతటి వాళ్ళము, మాకు కిరీటాలేంటి, మాకు సింహాసనాలేంటి, వద్దు మాకు వద్దు అని కిరీటాలన్నీ కూడా అయినాక పాదాల దగ్గర. అది నిజమైనటువంటి ఆరాధన. కిరీటం అంటే ఏంటి తెలిసిన?
మన అధికారము, మన హోదా, మన గర్వము, మన అతిశయము, మన ధనము, మన యొక్క జ్ఞానము, మన గొప్పతనము ఏమైతే చెప్పుకుంటున్నామో ఈ లోకంలో అవన్నీ కూడా ప్రభు పాదాల మీద పడేసేది నిజమైన ఆరాధన. ఊరికి వచ్చి యేసయ్యా నన్ను రక్షించావు, యేసయ్యా నన్ను రక్షించావు నాకు అప్పచెప్పడం కాదు. పడేయాలా ప్రభు పాదాల మీద. అప్పుడు మళ్ళీ నువ్వు పరలోకంలో కనబడతావు. ఏమన్నాడు? పరలోక పిలుపులో పాలు పొందిన సహోదరులారా, ఇది పరలోకం యొక్క పిలుపు. ఈ పిలుపులో నిన్ను తీసుకొచ్చేదానికి మొదటికి ఏం చేశాడు? నిన్ను ఎక్కడి నుంచి మీరు తీసుకొని వచ్చాడు? భయంకరమైనటువంటి పాప భారం అనే కాడి నిన్ను తీసుకొని వచ్చాడు. ఆ కాడి నుంచి నిన్ను తీసుకొచ్చేదానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి కాడి మోసాడు. సిలువ అనేటటువంటి కాడిని ఆయన మోస్తూ వచ్చాడు. రెండవదిగా ఆయన ఎందుకు పిలిచాడు? నిన్ను పరిశుద్ధుడుగా ఉండటానికి పిలిచాడు. ఈ పరిశుద్ధం నీకివ్వడానికి కొరకే ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన అపరిశుద్ధుడిగా చేయబడుతూ వచ్చాడు. మూడోది ఏమిచ్చాడు? ఆయన మనకు సహవాసం ఇచ్చాడు. ఆ సహవాసం ఏం చేస్తున్నాడు? కిరీటాలు నీకు ఇస్తున్నాడు అనేకమైనటువంటిది. నీ చదువుక కిరీటము, నీ ఉద్యోగ కిరీటము, నీకున్న సమస్తమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవుడిచ్చిన కిరీటాలే. అవి ప్రభువుకు సమర్పించుకోవడం నేర్చుకో. అనగా ఏదో ఎక్కడున్నది చేయటం కాదు. ప్రభువా, నీ పని కొరకై, నీ సేవ కొరకై, నీ సహవాసం కొరకై ఏదైనా నేను త్యాగం చేస్తానన్నా. అది నిజమైనటువంటి ఆరాధన. రెండు ఆరాధనకు వెళ్ళిపోదాం. అతను మోకాళ్ళనండి, కళ్ళు మూసుకోనండి, అటువైపు ఇటువైపు తిరిగి చూడవద్దు. తప్పనిసరి అయితే బయటకు వెళ్ళండి, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా ఆరాధనలో ఉండండి. అతను ఆరాధించుకొని ప్రభులోకి వెళ్ళిపోదాం. సాగిల పాడి మ్రోకెదము సాక్ష్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. ఒక సహోదరుడు, ఇద్దరు సహోదరులు వెంటనే ఆరాధిస్తున్నాడు.